మైదుకూరు నియోజకవర్గంలో ఈ రోజు మైదుకూరు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డికి తన మైదుకూరులో ఉండేటటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీసులో మాట్లాడుతూ మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధి కార్యక్రమాలను గురించి మాట్లాడడం జరిగింది. మాట్లాడుతూ అనేక పథకాలను రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన మంచి పనులను గురించి ఎలక్ట్రానిక్ మీడియా తన ఆఫీస్ నందు వివరించడం జరిగింది. మళ్ళీ 2024లో మన జగన్మోహన్ రెడ్డి అమలు చేసిన పథకాలు, ముఖ్యమంత్రి చేసిన పథకాలు, ముఖ్యమంత్రి చేసినటువంటి పనులు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని గెలిపిస్తుందని, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పైన భగవంతునికి కింద ప్రజలను నమ్మి ఉన్నారని, ఎన్ని పార్టీలు బీజేపీ, తెలుగుదేశం, జనసేన కూటమిగా కలిసి వచ్చినా 2024లో మన రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేస్తారని ప్రగాఢ నమ్మకాన్ని తెలియజేశారు. మరి 5 సంవత్సరాల్లో అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి కార్యక్రమం జరిగాయి. ముఖ్యంగా విద్య, వైద్యం, వ్యవసాయం. నాకు తెలిసి ఏ రాష్ట్రంలో కూడా జరగనటువంటి అభివృద్ధి ఈ కార్యక్రమంలో జరిగింది. మరి అదే రకంగా చూసుకుని విద్యారంగంలో చూసుకుంటే ఒకప్పుడు పాఠశాలలో పాడుబడి పోయినటువంటి విద్యార్థులు కరోనాలో మరి ఈరోజు నాడు నేడుకి వందల వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రతి ఒక్కటి కూడా నాడు నేడుకి తీర్చిదిద్ది అక్కడ విద్యార్థులకు కావాల్సిన అన్ని సౌకర్యాలు ఇంక్లూడింగ్ టాయిలెట్స్, మినరల్ వాటర్ అన్ని స్థాయిలో పెట్టడం. మరి అది ఒకటే కాదు, విద్యారంగంలో అన్ని రకాల బాగా ఉండాలనే ఉద్దేశం మీద ప్రతి విద్యార్థి స్కూల్కి వెళ్ళిన ప్రతి ఒక్కరికి కూడా ప్రోత్సాహకంగా అమ్మ ఒడి అనేటువంటి కార్యక్రమం మీద ప్రతి తల్లికి వాళ్ళ పిల్లల కోసం 15,000 రూపాయలు వాళ్ళ అకౌంట్ కూడా వేయడం. మరి ఒకప్పుడు కేవలం ఇంగ్లీష్ మీడియమే కావాలనుకునేటువంటి తల్లిదండ్రులు ఉన్నారు. వాళ్ళ కోరిక కూడా తీర్చే విధంగా మరి ప్రతి ఒక్క ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియాన్ని కూడా ప్రవేశపెట్టినటువంటి ఘనత జగన్. మరి అది ఒక్కటే కాదు, మరి మధ్యాహ్నం చిన్నపిల్లలు స్కూల్కి వస్తారు, వాళ్ళకి కావాల్సినటువంటి దుస్తులు ఉన్నాయి. మనం కొన్ని పల్లెలు చూస్తున్నాం, ఒక పేదవాడు అయితే చిరిగిపోయిన షర్ట్ వేసుకుంటారు, ఇంకొకరు వచ్చేసి కొన్ని షావుకారులు ఉండేవారు మంచి బట్టలు వేసుకుంటారు. ఆ వ్యత్యాసం ఉండకూడదనే ఉద్దేశం మీద ప్రతి ఒక్కరికి కూడా 4 బట్టలు ఇవ్వడం జరిగింది. యూనిఫామ్ అందరూ ఒకటి యూనిఫామ్ ఉన్నారు. మీద ధనిక వ్యత్యాసం కనపడకూడదు విద్యా వ్యవస్థ అనేది ఆయన పాలసీ. అది ఒకటే కాదు, బుక్స్ కానీ షూస్ కానీ అన్నిటికి మించి మధ్యాహ్నం భోజనం మరి ఎక్కడన్నా ఉంది, ఏ రాష్ట్రంలోనే ఉందా? వారానికి 5 రోజులు కొడుకుని కూడా పిల్లలు ఆరోగ్యంగా ఉంటే వాళ్ళకి పోషకారం ఇస్తే చదువు కూడా బాగా వస్తుంది. అది ఆయన పాలసీ. మరి దీనిక చూశారు ఈ 5 సంవత్సరాలు ఎన్ని మెడికల్ కాలేజీలు వచ్చాయి? దాదాపు 16 మెడికల్ కాలేజీలు వచ్చాయి ఈ 5 సంవత్సరాలు. మరి ఈరోజు విద్యాదేవి కింద వస్తూ పోయిన వేలాది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. అదే రకంగా వైద్య రంగం కూడా ఎంత మార్పులు తీసుకొచ్చామో చెప్పండి. ప్రతి ఒక్క సచివాలయంలో ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని పెట్టి పెద్ద పెద్ద స్పెషలిస్ట్ డాక్టర్లందరినీ కూడా ఆ గ్రామానికే పంపించి వాళ్ళ ఊళ్ళోనే వాళ్ళ ఇంటి దగ్గరనే ట్రీట్మెంట్ ఇప్పించే కార్యక్రమం చేస్తున్నాం. మరి ఆ యొక్క కార్యక్రమాల్లో ఎవరికైనా పెద్ద జబ్బు ఉండి ఏదైనా సర్జరీ అవసరమైతే ఇమ్మీడియట్గా మనకి హాస్పిటల్ నుంచి రెఫర్ చేసి ఉచితంగా వాళ్ళకి ట్రీట్మెంట్ అనేది సర్జరీ అనేది కార్యక్రమం. మరి ఇతర అర్బన్ పిహెచ్సీలు కొత్తవి వచ్చాయి. ప్రతి మున్సిపాలిటీలు కూడా అర్బన్ పిహెచ్సీస్ వచ్చాయి. ప్రతి ఒక్క గ్రామాల కూడా విలేజ్ పిహెచ్సీలు వచ్చాయి. అన్ని రకాల చేశారు. ఇంతవరకు భారతదేశ చరిత్రలో ఎక్కడ ఏ రాష్ట్రం లేనటువంటిది డాక్టర్స్ అందరినీ అపాయింట్ చేయడం లేదు. ఎక్కడ ఒక వేకెన్సీ, ఒకప్పుడు డాక్టర్లు ఉంటే మందులు ఉండేవి కావు, మందులు ఉంటే డాక్టర్ ఉండేవాళ్ళు కాదు, పారామెడికల్ స్టాఫ్ అంతకంటే ఉండేది కాదు. మరి ఈరోజు ఎక్కడే కానీ ఒక్క వేకెన్సీ కూడా లేకుండా ఫిల్అప్ చేసే ఘనత ఇది జగన్మోహన్ రెడ్డి గారు. వ్యవసాయ రంగం
వ్యవసాయ రంగాన్ని చూస్తున్నారు. బ్రహ్మాండంగా రైతులందరూ కూడా వారు వేసే పంట దగ్గర నుంచి వాళ్ళు పండించిన దిగుబడి వరకు కూడా గిట్టుబాటు ధర కల్పిస్తూ వాళ్ళకి అన్ని రకాల సూచనలు సలహాలు ఇచ్చేటప్పుడు ప్రతి సచివాలయ పరిధిలో ఒక అగ్రికల్చర్ అసిస్టెంట్ కూడా పెట్టాలి. ఇప్పుడు దాదాపు 72 సచివాలయాలు 72 మంది అగ్రికల్చర్ అసిస్టెంట్ పెట్టారు. ఒకప్పుడు కేవలం మండలానికంతా ఒకే ఒక అగ్రికల్చర్ ఆఫీసర్ ఉండేవారు. ఈరోజు ప్రతి సచివాలయ పరిధిలో అగ్రికల్చర్ అసిస్టెంట్, రైతు భరోసా కేంద్రం అండి, ఇక్కడ టెస్ట్ ల్యాబ్ కూడా పెట్టాం. ఆ సీడ్ కానీ ఏదైనా చాలామంది రైతులు పాపం విత్తనాలు సరైనది కాకుండా నకిలీ విత్తనాలు తీసుకొచ్చి బాగా నష్టమైన రోజులు చూశాను నేను. అటువంటి దానికి ఆస్కారం లేకుండా ఇక్కడ మైదుకూరులో తెలుగు కాలేజీలో రీసెర్చ్ సెంటర్ కూడా పెట్టండి, టెస్టింగ్ ల్యాబ్. అక్కడే ఎక్కడ ఉంటుంది, జర్మినేషన్ ఏ రకంగా ఉంటుంది, విత్తనాలు మంచిగా కావాలని చూసేదాన్ని కూడా సాయిల్ టెస్టింగ్ కూడా అక్కడ పెట్టాం. ఏదైతే ఏ పంట పెట్టుకోవాలనేది కూడా సాయిల్ టెస్టింగ్ ద్వారా మనం సూచనలు సలహాలు. రైతులు పండించినటువంటి విత్తనాలు కానివ్వండి, మరి కాల్సిన ఎరువులు కానివ్వండి, ఇంతకుముందు ఎక్కడ బ్లాక్ మార్కెట్ పోయి తెచ్చుకోవచ్చు, ఇక్కడ యూరియా కావాలంటే. మరి ఈరోజు రైతు భరోసా కేంద్రంలో చెప్తే 45 గంటల్లో ఏ కావాల్సినగానే కూడా ఇచ్చి రైతులు అన్నిటికి మించి రైతులు పండిస్తారు, కష్టపడతారు, చేస్తారు. పండించినటువంటి పంట గిట్టుబాటు కావాలి. నిన్ననే చూసాం, జొన్న వేసుకున్నా ఈరోజు దాదాపు కొన్ని లక్షల బస్తాలు జొన్నలు పడేవారు. బయట మార్కెట్కు పోతున్నట్టున్నారు. ప్రభుత్వ రేట్ డిఫరెన్స్ దాదాపు మోర్ దాన్ 1000 డిఫరెన్స్ ఉంది. మొత్తం ప్రభుత్వం ధర ఉన్న జొన్నలన్నీ కూడా కొనిచ్చాం. వాళ్ళకి రైతులు అక్కడ డబ్బులు కూడా వేసే కార్యక్రమం చేశాం. అందువల్ల రైతులు కొంచెం హ్యాపీగా ఉన్నారు. ఇదే కాదు, మనం చూస్తున్నాం పసుపు ఒకప్పుడు 3,000-4,000 క్వింటాలకు ఉండేది కాదు, 6,700 రూపాయలు పెట్టి మొత్తం పసుపు అంతా రైతుల దగ్గర ఉండేదంతా కూడా ఉంది. ఒకప్పుడు 3 సంవత్సరాల క్రితం అయితే కేపీ హాని ఉండేది, బయట అడిగేవాడు, డిపో పోసుకునే పరిస్థితి ఉండేది. అటువంటి పరిస్థితులు క్వింటాలకు 5,000 రూపాయలు ఇచ్చి కూర్చోమన్నారు. 5,000 రూపాయలు రైతుల దగ్గర నుంచి కొని 2,500 రూపాయలకు మరి సూపర్ బజార్లో మార్కెట్లో కూడా రైతు బజార్లో అమ్మిన పరిస్థితి చూసాం. మరి ఇవన్నీ ఈ